గైస్, నేను మీకు స్మిత అని మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మీరు మా ప్రతి వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. ఈరోజు మీ ముందుకి నేను ఒక కొత్త వీడియో తీసుకొచ్చేసాను. ఏంటంటే అది జామెట్రీ బాక్స్. ఇందులో ఏమేమి ఉంటాయని కొంతమందికి డౌట్ ఉండొచ్చు, అందుకు అన్నమాట నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇది లోపట ఏ కలర్ ఉంటుందని అడుగుతారు. ఫస్ట్ మనకి ఇది స్టీల్ మెటీరియల్తో తయారై ఉంటుంది. ఇదన్నమాట ఫ్రంట్ సైడ్ ఇలాగొస్తుంది. నార్మల్ బ్యాక్ అంతా స్టీల్. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తే జామెట్రీ స్కిల్స్ అన్నీ మన ముందు ఉంటాయి. ఏంటంటే అది ఫస్ట్ ఏమో ఇది కట్టింగ్ అనమాట. ఇవి రెండు కట్ చేసుకోవాలి. చూడండి, ఇవి రెండు కట్టింగ్వి. నెక్స్ట్ ఏమో ఇదన్నమాట. ఇదే నేను మా ఇంట్లో ఉంటే చేంజ్ చేసేసాను. ఇది యాక్చువల్లీ ఇది గ్రీన్ కలర్ ప్లస్ రెడ్ వస్తుంది ఇటు సైడ్. ఇది సో ఉంది, నేను చేంజ్ చేశానమాట. మళ్ళీ ఒక షార్పనర్, ఎల్లో కలర్ షార్పనర్ అండ్ ఒక క్యామెల్ ఎరేజర్. ఇంతే ఉంటాయి అనుకుంటున్నారా? కాదు, ఇందులో ఒక పెన్సిల్ ఇచ్చారు. పెన్సిల్, ఇంత చిన్న పెన్సిల్. చిన్నదంటే చిన్నది కాదు, ఇది పెద్దదే. సో ఒక పెన్సిల్ దీనికోసం అన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఉండండి, ఇవన్నీ పెట్టేస్తాను, మళ్ళీ ఇబ్బంది అవుతుంది అందులో పెడితే. సో ఇక్కడ నేను ఇది పెట్టడానికి ఎన్ని కష్టాలు పడుతున్నాను. ఇందులో పెట్టి నొక్కితే కానీ ఇది పెళ్ళు. సో ఇది పెడుతున్నాను అనమాట. ఇది పట్టుతుంది కానీ కొంచెం డిఫికల్ట్. నెక్స్ట్ ఏమొచ్చాయంటే, ఫస్ట్ అయితే మనకు ఒక స్కేల్ ఇచ్చారు. స్కేల్ ఇందులో మనకి స్టీల్ ఉండొచ్చు, లేదా ఇలా ప్లాస్టిక్ కన్నా ఉండొచ్చు గైస్. నెక్స్ట్ అయితే మనకి సో ఇది నేను అని ఊపుతున్నాను కదా, అది ఇందులో ఎరేజర్ ఉందా అని. నెక్స్ట్ అయితే మనకి షేప్లో ఒకటి స్కేల్ లాంటిది ఇస్తారనమాట. ఇలా ఒక స్కేల్ లాగా ఇస్తారు. మధ్యలో ఇక్కడ షార్ప్ ఉంటుంది గాయస్, తెగుతుంది అనమాట. ఇది అంటే కొంచెం తెగుతుంది. నెక్స్ట్ అయితే మనకు ఒక ట్రయాంగిల్ షేప్లో ఇచ్చారనమాట. చూడండి, ఇది మనకి ఎన్ని సెంటీమీటర్స్ అన్నది ఉండదు. ఇటువైపు నుంచి 7, ఇటువైపు నుంచి 7 ఉంటుంది. చూడండి, దీనికైతే నార్మల్ స్కేల్ అయితే అదే అనమాట. దీనికి ఇటువైపు ఇక్కడ 5 సెంటీమీటర్స్, ఇక్కడ కూడా 5 సెంటీమీటర్స్, దీనికైతే 5 సెంటీమీటర్స్. నెక్స్ట్ ఇదన్నమాట, ఇది మెయిన్ వి నీడ్ అనమాట. అది చూడండి, ఇది మెయిన్. ఇదైతే ఇక్కడ నుంచి
0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100, 110, 120, 130, 140, 150, 160. పడిపోయింది గైస్ ఫోన్. చూపిస్తున్నా. సో ఇది ఇలాగొచ్చింది. మళ్ళీ కింద నెంబర్స్ ఏమో 80 అలాగొచ్చినాయి అనమాట. ఇవి ఈ జామెంట్రీ బాక్స్ ఇదనమాట వ్లాగ్. మా తమ్ముడు గైస్ వచ్చాడు, ఇప్పుడు వచ్చాడు. మీరు కొన్ని వీడియోస్లో చూసి ఉండొచ్చు వీడిని. కెన్ ఐ సీ ఇట్? చూపిస్తాను నీకు తర్వాత. ఐ విల్ షో యూ ఆఫ్టర్. సో ఇది ఇక్కడ పెట్టేసి మనకి జామెంట్రీవి అన్నీ ఇప్పుడు లోపల పెట్టేస్తున్నాను. మళ్ళీ ఎక్కడన్నా ఉండొచ్చు ఫ్రెండ్స్, అందుకే 2 ఇచ్చారు. జోకులు సెటైర్లు వేస్తున్నాడు అన్నమాట ఇప్పుడు వచ్చి ఇక్కడ. పెడుతున్నా మధ్యలో, కానీ ఇది ఫిట్ అవట్లా. నేను మళ్ళీ చేయాలా? ఇప్పుడు ఇవన్నీ లోపల పెట్టేస్తాను. పెడుతున్నా పెట్టు. నీట్గా పెడుతున్నాను నేను జామెంట్రీ. నీట్గా అయితే పెడుతున్నాను. కెమెరా ఏమో పడిపోతుంది అనమాట. కెమెరా ఇలా పడిపోతుంది. సో ఇది మేబీ కొంచెం షార్ప్ ఉండొచ్చు. మేబీ షార్పీగా ఉంటే ఒక్కొక్కసారి చెయ్యి కూడా గీసుకోగలదు మనకి. అంటే ముందు జాగ్రత్తలో చెప్తున్నాను అసలు నేను, లేదంటే నేను నార్మల్గా చెప్పేదాన్ని. సో మా పెన్సిల్ కూడా పెట్టేస్తున్నాను. దీనికి ఏంటంటే మ్యాగ్నెట్ కూడా అతుక్కుంటుంది. ఉండండి, నా చేయిది మా ఫ్రెండ్ ఇచ్చిందనమాట. తను ఈ వీడియో చూస్తే అనవసరంగా బ్రాస్లెట్ తీసో కొడతా అని అంటుంది. సో పర్పుల్ కలర్ అనమాట ఇది. చూడండి, ఇది మ్యాగ్నెట్ అయితే అసలు అతుక్కుంటుందా చెప్పండి? సో చూసారా, స్టేబుల్ అవుతుంది మ్యాగ్నెట్. ఇది మనకి 100లో ఉంది, లేదంటే ఎక్కువ కూడా ఉండొచ్చు ఇలాంటివి. ఎందుకంటే ఇవి 400, 500 ఆ కాస్ట్లో కూడా ఉంటుంది. మాది ఎంత అంటే ఉండండి చెప్తాను. $400 అనమాట మాది. వాట్ ఆర్ యూ టాకింగ్? సో ఇది ఇక్కడ పెట్టేసి, ఇది ప్లెయిన్ స్టీల్తో వస్తుంది చూడండి. మళ్ళీ బ్రాస్లెట్ పెట్టుకుంటాను. ఇప్పుడు వీడు చూపిస్తాడు చూడండి. వీడు నెరీటో కార్డ్స్ అంట. దిస్ ఈజ్ 1 కార్డ్. దిస్ ఈజ్ 1 కార్డ్ కాదు, దాని గురించి చెప్పు. అది పేరు తెలియదు నాకు. పైన చదువు, పేరుంది నాకు తెలియదు కాబట్టి. తిను నమీజ్ కాజే మీనాచో తిను. కెమెరా ముందు పెట్టు. ఈ కార్డ్ అనమాట. ఇదొక గర్ల్ అనమాట. ఇదొక కార్డ్. ఇందులో ఏముండదు, ఎందుకు కొంటాడో కూడా తెలియదు అనమాట. ఇవి they're most powerful cards bro. స్పెల్లింగ్స్ బుక్ ఎక్కడ ఉంది కుష్మిత?
రఫ్ బుక్ ఎనదర్ బుక్ యూ షుడ్ కీప్. సైన్స్ ఈ లాంగ్వేజ్ తిరిగి చూస్తా. ఈ లాంగ్వేజ్ పైన ఉందా? అర్షిత్ ఉంది. సో చూడండి ఇదనమాట, మంచిగా స్టీల్ క్వాలిటీతో వస్తుంది. ఇంతకీ మా స్కూల్ నేమ్ ఏంటనుకుంటున్నారా? ఫ్యూచర్ కిడ్స్ అనమాట. అందులో 4th క్లాస్ నుంచే మనకి జామెట్రీ కావాలి. మధ్యలో బ్రోకరీ. సో ఎందుకు అక్కర్లేదు, చలేసేస్తుంది, ఫ్యాన్ వేస్తే గో పగిలిపోద్ది ఇప్పుడు నీకు. మనకి ఎన్ని క్రాక్స్ పడినాయి, పెయింట్ మాత్రం చెరగదనమాట. ఈ పెయింట్ మట్టకి జరగదు. చాలా హాట్గా ఉందమ్మా. దీనికే చలేస్తుంది చూడు, చాలా క్రాక్స్. చూడండి, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే